ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం మూలవాక్యముగా చదువుతున్నాను, చిత్తగించండి. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, వచ్చిన వారిలో అత్యధిక శాతము రక్షణ పొందిన విశ్వాసులని నేను వివేచిస్తూ ఉన్నాను. రక్షణ పొందని వారు బహు తక్కువ మంది అని నేను నమ్ముతూ ఉన్నాను. చాలా వరకు వచ్చిన వారందరూ యేసుక్రీస్తు రక్తములో కడుగబడి క్షమించబడి రక్షణానుభవము కలిగి దేవునితో నడుస్తూ ఉన్నవారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీలో ఎవరిని నిలవబెట్టినా, ఎవరి చేతికి మైక్ అందించినా చెప్పుకోవడానికి ఒక చక్కటి సాక్ష్యం మీకున్నది. మీ పాపములు క్షమించబడి ఉన్నవి, మీ అవసరాలు దేవునికి తెలియజేసుకునే అలవాటు మీకున్నది, ప్రార్థించి ఎన్నో జవాబులు పొందిన చరిత్ర అనుభవం మీకున్నది. మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలైన మీకు, దేవుని బిడ్డనైన నాకు, మనకందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. ఈ భూమి మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా అన్ని నిర్లక్ష్య పెట్టి మనం ముందుకెళ్ళిపోతున్నాం. కారణమేమిటి? మనకొక నిరీక్షణ ఉంది. త్వరలోనే మన ప్రభువు తిరిగి రానై ఉన్నాడు. ఆ ఒక్క నిరీక్షణ మనల్ని పట్టి పడిపోకుండా నిలబెడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో మన ప్రాణనాథుడైన యేసు ప్రభు ప్రకటించాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేను మరలా వచ్చి నేనుండు చోట మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోయేదను. కోటి వరహాల మాట అది. మండుతున్నటువంటి విశ్వాసి గుండెల మీద చల్లని జల్లు లాంటి ఆహ్లాదకరమైన వార్త అది. యేసు వచ్చుచున్నాడు, మనల్ని తీసుకెళ్ళిపోతాడు. వాట్ ఎ వండర్ఫుల్ హోప్, వాట్ ఎ గ్లోరియస్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్. మనలను తీసుకెళ్ళడానికి ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఈ భూలోకము నుండి ఆయన తీసుకెళ్ళిపోతాడు. మనకున్న సమస్యల నుండి ఆయన మనల్ని దూరముగా తీసుకెళ్తాడు. వ్యాధులు, మరణము, కన్నీళ్లు, వేదన, అవమానము, అపనిందలు, ఇరుకులు, ఇబ్బందులు, సకల విధములైన శోధనలు, వీటన్నిటి నుండి తీసుకెళ్ళడానికి ప్రభు రానై ఉన్నాడు. యేసు రాకడ నిరీక్షణ, సంఘమునకున్నటువంటి గొప్ప ఊరట, ఓదార్పు, ఆదరణ, యేసు వస్తాడు అనే నిరీక్షణే మనకు లేకపోతే కష్టకాలములో మనము ఎలా నిలబడగలం? 2000 ఏండ్లుగా సంఘానికి బలము చేకూరుస్తున్న నిరీక్షణ ఇది. నా యేసు త్వరగా వస్తాడు. ఆయన రాక నా సకల సమస్యలకు ముగింపు. యేసు మధ్యాకాశానికి వచ్చాడు అంటే ఆ కడబూర ధ్వని నా జీవితములోని శోధన, వేదన, నా జీవితములోని బాధలన్నిటికీ చరమగీతం పలుకుతుంది, స్వస్తి పలుకుతుంది. ఇక అయిపోయింది, మళ్ళీ నాకు సమస్య ఉండదు. యేసు వచ్చాక సమస్య ఉండదు. ఆ ఆశతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసు రాబోతున్నాడు, మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు అనేది తిరుగులేని సత్యం. ఆ విషయంలో రెండవ అభిప్రాయానికి తావు లేనే లేదు. యేసు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. కానీ యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం అత్యవసరంగా చేయవలసిన ఒక కార్యక్రమం ఉన్నది.
అది సిద్ధపడుట. మన మూలవాక్యం మనకు అదే విషయాన్ని జ్ఞాపకానికి తెస్తూ ఉంది. ఆకాశము నుండి, పరలోకము నుండి వధువు సంఘము దిగివచ్చుచున్నదట. ఆ దిగివచ్చుచున్న సంఘము ఎలాగున్నది అంటే, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగములో 2 వేర్వేరు పదములు ఉన్నవి. అలంకరింపబడుట, సిద్ధపడుట. ఈ 2 వేర్వేరు విషయాలు. అలంకరించబడిందట. సంఘము ఏం చేయబడింది? అలంకరించబడింది. అంటే ఆమెను అలంకరించిన వారు వేరెవరో ఉన్నారు. పెళ్లి కూతురు చక్కగా సర్వాంగ సుందరంగా చక్కగా అలంకరించబడి వచ్చింది. అమ్మాయి, నీకు కేశాలంకరణ అంటే హెయిర్ స్టైల్ అన్నమాట. కేశాలంకరణ, తల మీద కొప్పు వగైరా అలంకరణలు ఎవరు చేశారు? చేతుల మీద అందమైన డిజైన్లో గోరింటాకు ఎవరు పెట్టారు? చెబుతుంది, నా స్నేహితురాళ్ళు పెట్టారు, ఫలానా బ్యూటీ పార్లర్కి వెళ్ళాను అంటుందే తప్ప నేనే ఓపిగ్గా కూర్చొని కొప్పేసుకున్నాను అంటే అని చెప్పదు అమ్మాయి. పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి కొందరు నియమించబడిన వాళ్ళు ఉంటారు. ఏమి వాళ్ళకు అప్పగించుకొని కూర్చోవడమే, వాళ్ళు చేస్తారు ఆ శ్రమంతా. ఆమె అలంకరించబడి అంటే వేరొకరి ప్రమేయము, వేరొకరి జోక్యము. ఎవరు ఈమెను అలంకరించడానికి నియమించబడిన వారెవరనగా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. సమయము చాలదు గనుక నేను ఎక్కువ వచనములు మీకు చూపకుండానే ప్రసంగాన్ని ముందుకు నడిపించాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండము 24వ అధ్యాయంలో ఒక పెండ్లి కుమార్తె అలంకరించబడుతూ ఉన్నది. ఆదికాండం 24వ అధ్యాయము 52 చూడండి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. దేవుని బిడ్డలారా, రిబ్కా ఇక్కడ క్రైస్తవ సంఘమునకు సూచనగా ఉన్నది. ఆమెకు ఎలీయెజరు అనే సేవకుడు బంగారు నగలు, వెండి నగలు ఇచ్చి ఆమెను అలంకరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మళ్ళీ నేను చెప్పకుండానే మీకు తెలుసు, ఇస్సాకు వివాహపు కథలో, గాథలో అబ్రహామేమో తండ్రి అయిన దేవునికి సూచన, ఇస్సాకు మన ప్రభు అయిన యేసుకు సూచన, రిబ్కా వధువు సంఘమునకు, పెండ్లి కుమార్తె సంఘానికి సూచన, ఎలీయెజరు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. అబ్రహాము దూరదేశములో ఉన్నాడు, అక్కడే ఇస్సాకున్నాడు. అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని పిలిచి అన్నాడు, నీవు నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి ఒక పెండ్లి కుమార్తెను అక్కడ నుండి తీసుకురమ్ము. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, కుమారుడు కూడా పరలోకంలో ఉన్నాడు. తండ్రి కుమారుడు పరలోకంలో ఉండగా తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలిచాడు. పరిశుద్ధాత్మ, ఆ దూరదేశములో భూగ్రహము మీద
నా కుమారుని కొరకు ఒక పెండ్లి కుమార్తెను సిద్ధపరచి నా దగ్గరికి తీసుకురా. తండ్రి అయిన దేవుని అనుజ్ఞ మీద, అనుజ్ఞ అనేది బ్యూటిఫుల్ వర్డ్, చాలా అద్భుతమైన పదం అనుజ్ఞ అనేది. అనుజ్ఞ అంటే అనుమతి అని అర్థం, ఆజ్ఞ కాదు. వినయపూర్వకముగా ఇచ్చే ఒక పర్మిషన్. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను ఆజ్ఞాపించడు, ఎందుకంటే ఆయన కూడా దేవుడే, దేవునితో సర్వ సమానుడు. తండ్రి అయిన దేవుని కోరిక మీదట పరిశుద్ధాత్మ దేవుడు దూర దేశానికి వచ్చాడు. ఇదిగో ఈ భూగ్రహం మీదికి 2000 ఏళ్ల కిందట యెరూషలేములోని ఒక మేడగదిలో 120 మంది ఉపవసించి 10 రోజుల నుండి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా ఉన్నట్టుండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలెను. అప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచు దేవుని స్తుతించసాగిరి. వారి భాషలు అర్థముగాక గుంపులు గుంపులుగా కూడి వచ్చిన వారు గేలి చేయసాగిరి. వీరు కొత్త రకము సారా తాగినట్టున్నారు, ఏం వాగుతున్నారో అర్థం లేదు అనుకున్నారు. అప్పుడు పేతురు లేచి అన్నాడు, సహోదరులారా వినండి, వీరు మీరూహించుచున్నట్లుగా కొత్త మద్యముతో నిండిన వారు కాదు. మీరూహించినట్లు వీళ్ళు మద్యముతో మత్తులు కాలేదు. తెలుసా, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది. అదేమనగా అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనన్న వచనం ఇదిగో నెరవేరిందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, యోవేలు ప్రవచించిన ప్రకారం పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన అగ్ని వలె వచ్చెను. పరిశుద్ధాత్మ ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు. యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందిన మన రక్షకుడైన యేసయ్య మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. యేసు 30 సంవత్సరముల ఈడుగలవాడైనప్పుడు ప్రజలందరూ యోహాను చేత యోర్దానులో బాప్తిస్మము పొందుచుండగా యేసు కూడా వచ్చి నాకు బాప్తిస్మమిమ్ము అన్నాడు. తొలుత అభ్యంతర పెట్టినా రక్షకునికి లోబడి, దైవాజ్ఞకు లోబడి బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మం ఇవ్వనే ఇచ్చాడు. యేసు కూడా బాప్తిస్మము పొంది ఒడ్డుకు వచ్చి నిలిచి ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడెను. పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురము వలె తన మీదికి వచ్చుట యేసు చూచెను. యేసు మీదికి పరిశుద్ధాత్మ వచ్చెను. మేడగదిలో ప్రార్థించుచున్న 120 మంది మీదికి పరిశుద్ధాత్మ వచ్చెను. ఆయన పరిశుద్ధాత్మే, ఈయన పరిశుద్ధాత్మే. కానీ ఆ రావడానికి ఈ రావడానికి ఎంత వ్యత్యాసం ఉన్నది. యేసు మీదికి పావురము వలె వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ శిష్యుల మీదికి అగ్ని వలె వచ్చాడు. ఎందుకంటారు? అగ్ని అనేది పవిత్రపరచునటువంటి శక్తి. బంగారములో కల్మషం ఉన్నది. బంగారమును శుద్ధపరచడానికి డిటర్జెంట్ సబ్బులు పనికిరావు. ఎంత ఉతికినా, ఎంత కడిగినా, బండకేసి బాదినా బంగారంలో కల్మషం
తొలగిపోదు. వెండిని బంగారమును శుద్ధి చేయడానికి అగ్ని కావాలి, అగ్ని కావాలి. అగ్ని లేనిదే కంసాలి వాడు పని చేయలేడు. అగ్ని అనగా సాంక్టిఫైయింగ్ పవర్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని యొక్క పవిత్రీకరణ శక్తి. అగ్ని వలె శిష్యుల మీదకి వచ్చాడు. ఎందుకనగా ఆ శిష్యులకు పవిత్రీకరణ అవసరం. కంసాలివాని అగ్ని వలె, పరిశుద్ధపరచువాని వలె పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు. ఎందుకో తెలుసా? సంఘము మీదికి అగ్నిగా ఆయన రాకపోతే ఈమె వధువుగా సిద్ధపరచబడలేదు. యేసు మీదికి అగ్నిలాగా రాలేదు. కారణం ఏమిటి? యేసు మీదికి పావురంలాగా వచ్చాడు ఆయన. కారణం ఏంటి? పావురము శాంతికి సూచన, పావురం సమాధానమునకు సూచన. పావురంలాగా వచ్చాడంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తిని పరిశుద్ధపరచాల్సిన అవసరం లేదు. యోహాను చేత యోర్దాను నీళ్లలో బాప్తిస్మము పొంది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయుచు, బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచున్న ఈ నజరేయుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇతడిలో కల్మషము ఇసుమంతైనా లేదు. ఇసుమంత అంటే ఇసుము అంటే ఇసుక రేణువు అన్నమాట. ఇతడిలో కల్మషం ఇసుమంతైనా లేదు, ఇసుక రేణువు అంతైనా లేదు. ఆయన పరిశుద్ధుడు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఆయన్ని చూశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తండ్రి అయిన దేవా, అదిగో ఆ యోర్దాను ఒడ్డున బాప్తిస్మం పొంది నిలబడ్డాడు చూడు నజరేయుడు, అతని మీదికి వెళ్ళమన్నాడు తండ్రి అయిన దేవుడు. ఓహో, అతడా? అతడిలో దేవునికి ఇష్టము కానిది ఒకటైనా లేదే. అతడిలో జన్మ పాపము లేదు, క్రియా పాపము లేదు, కర్మ పాపము లేదు, స్వభావ పాపము లేదు. అతని ఆలోచనలో, కన్నులలో, పంచ కర్మేంద్రియాలలో, పంచ జ్ఞానేంద్రియాలలో ఎక్కడ మాలిన్యము లేదు. అతన్ని పవిత్రపరచాల్సిన అవసరం లేదు. అతడు జన్మము చేత పవిత్రుడు, ఆలోచనలో పవిత్రుడు, నడకలో, పడకలో, దినచర్యలన్నిటిలో పవిత్రుడు. అతని యందు నాకు సంపూర్ణ శాంతి సమాధానములున్నవి. నేను పావురంలాగెళ్తాను అని సమాధానంగా వచ్చాడు ఆయన. తరువాత ఈ సంగతి జరిగిన 3.5 సంవత్సరాలు అయ్యాక తండ్రి అయిన దేవుడు రెండవసారి చెప్పాడు పరిశుద్ధాత్మకు, పరిశుద్ధాత్మదేవా భూలోకానికి మళ్ళీ వెళ్ళాలి. ఎందుకు? రిబ్కాను తేవడానికి వెళ్ళాలి. నా కుమారుడు సర్వ పాప పరిహారము కొరకు, సర్వలోక రక్షణ కొరకు, ఇట్లాంటి కోటాను కోట్ల లోకముల విమోచన కొరకు, సర్వ విశ్వ విమోచన కొరకు నా కుమారుడు గొర్రె పిల్లవలి వధింపబడి మరణించి తిరిగి లేచి ఇదిగో నా కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇతని కోసం భార్యను తేవాలి, ఇతని కోసం పెళ్లి కుమార్తెను తేవాలి. వెళ్ళు పరిశుద్ధాత్మ, భూమి మీదకి వెళ్ళు. ఎక్కడున్నారు వధువు సంఘ సభ్యులు? ఎక్కడున్నారు? ఇప్పుడప్పుడే కట్టబడలేదు గాని మొదటి రాళ్ళు, మొట్టమొదటి సజీవ రాళ్ళు ఉన్నారు. ఒక 120 మంది యెరూషలేములో గొప్ప మేడ గదిలో ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. వాళ్లను నింపు, ఇతరులను 1000 మందిని రక్షించి వాళ్లతో చేర్చు. రక్షింపబడి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన కోట్ల ప్రజా సమూహమును
పెండ్లి కుమార్తెగా సిద్ధపరచి పరలోకానికి తీసుకురా వెళ్ళమన్నాడు తండ్రి. వాళ్ళ మీదకి దిగి రావడానికి వస్తున్నాడు ఆయన. వస్తూ 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 గమనించాడు, వాళ్ళలో అసూయ ఉంది, వాళ్ళలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, వేషధారణ ఉంది, అబద్ధాల బ్రతుకుంది. క్రీస్తు కృపను బట్టి రక్షింపబడ్డారే తప్ప వారిలో నీతి సంపూర్ణము కాలేదు, పరిశుద్ధత సంపూర్ణం కాలేదు. ఎన్నో లోపములున్నవి, పాపములున్నవి. ఓహో, వీళ్ళ మీద కానీ రావాలి. ఆయన పరిశుద్ధుడు గనుక దిగి వస్తూ వస్తూ ఆకాశ మహాకాశములు దాటి, ఆకాశ మండలములన్నీ దాటి, మేఘ మండలము దాటి యెరూషలేములోనికి వెళ్ళబోతూ ఉంటుండగా వారిలోని అపవిత్రతలన్నీ చూచి భగ్గున అగ్గిలాగా మండిపడ్డాడు. ఏం పరిశుద్ధాత్మదేవా, అవతారం మార్చావేమిటి? వేరొక రూపంలో వచ్చావెందుకయ్యా? దేవుని కుమారుడైన నజరేయుడు, కన్యకుమారుడు, మరియ కుమారుడు యోర్దాను ఒడ్డున నిలిచినప్పుడు పావురంలాగొచ్చావుగా, మరి మా మీదికందుకు పావురంలాగా రాలేదు? ఇటీవల అంటే 20 ఏళ్ల కిందట ఎవరో పాట రాశారండి. ఎవరిని విమర్శించాలని నేను ఇష్టపడను, కానీ తప్పును తప్పని చెప్పాలి, ఒప్పును ఒప్పని చెప్పాలి, దిద్దుబాటు అవసరమైన చోట దిద్దుబాటు చెయ్యాలి, లేకపోతే దేవుడు నా మీద మొట్టికాయలు వేస్తాడు, అది నేను భరించలేను. ఒక భక్తుడు ఎవరో పాట రాశారు, బ్యూటిఫుల్ సాంగ్, మెలోడియస్ సాంగ్, చాలా మంచి పాట. ఏమని రాశారంటే, పావురము వలె దిగిరమ్ము, పరిశుద్ధాత్మ పావురము వలె దిగిరమ్ము. ఆ పాట విన్నాను, రాగం బాగుంది కానీ భావము తప్పు నాయన. పావురంలాగా రావడానికి నువ్వేమైనా ప్రభువైన యేసువా? నీ మీదికి నా మీదికి పావురంలాగా రావాలంటే మనము యేసు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులమై ఉండాలి. ఉన్నామా? మనం పరిశుద్ధులమా? యాకోబన్న చెప్పలేదు, మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు, మనలో వాక్యం ఉండదు. లెక్కలేనన్ని బలహీనతలున్నవి. మన మీదికి రావాలి పరిశుద్ధాత్మ. పావురంలాగా వచ్చే స్థితి లేదండి. మనం అపవిత్రులము, బలహీనులము, పడుతూ లేస్తూ కుంటి నడుస్తున్న బలహీనులం గనుక మన మీదికి అగ్ని వలె ఆయన వచ్చుచున్నాడు. అగ్నిలాగా రాకపోతే మనము పెండ్లి కుమార్తె సంఘము కాలేము. పరిశుద్ధాత్మ మన మీదికి అగ్ని వలె రాకపోతే మనము పరిశుద్ధులం కాలేము. ఆయన మన కోసం అగ్నిలాగా రాకపోతే మనము రాకడలో ఎత్తబడలేము. అగ్ని బాప్తిస్మము కావాలి. అగ్ని బాప్తిస్మం అంటే ఏమిటి అనే ధర్మ సందేహం లక్షల మంది విశ్వాసుల్లో ఉంది. ఒకప్పుడు నీటి బాప్తిస్మం పొందాం, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాం, మళ్ళీ ఒకసారి అగ్నిగా ఆయన మన మీదికి రావాలనుకుంటున్నారు. ప్రియులారా, ఆత్మ వేరు అగ్ని వేరు అయితే కదా ఆత్మ బాప్తిస్మం వేరు అగ్ని బాప్తిస్మం వేరు కావడానికి. ఆత్మ వేరు అగ్ని వేరు అనుకోండి, అప్పుడు ఆత్మ బాప్తిస్మం వేరవుతుంది, అగ్ని బాప్తిస్మం వేరవుతుంది. కానీ అగ్ని అంటే ఏవో కాదు, అది వేరే ఒక శక్తి కాదు,
దైవ త్రిత్వములోని మూడవ వ్యక్తే పరిశుద్ధాత్మదేవుడే అగ్నిగా వచ్చాడు. ఆయనేనండి ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో యాత్ర చేస్తూ ఉండగా రాత్రి వేళ అగ్ని స్తంభముగా నడచిన వాడు ఆయనే. పగటిలో మేఘస్తంభముగా నడిచిన వాడు ఆయనే. అగ్ని వేరు ఆత్మ వేరు కాదు, పరిశుద్ధాత్ముడే అగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడే అగ్ని కనుక పరిశుద్ధాత్మ రావడమే అగ్ని బాప్తిస్మము. అది ఇంకో అనుభవం అని దానికోసం కనిపెట్టకండి. శుద్ధంగా యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైం. When the Holy Spirit comes upon you, the fire of God has already come upon you to sanctify you. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు అగ్ని వచ్చింది. అగ్నిగా నా మీదికి రమ్ము నాయనా అని అడగాలి. అగ్నిగా రావడం అంటే పరిశుద్ధపరచే సంకల్పముతో పరిశుద్ధాత్మ రావడం. నిన్ను పరిశుద్ధునిగా చేయాలి అనే కోరికతో పరిశుద్ధాత్మ రావడం. నిన్ను పరిశుద్ధురాలినిగా పరిశుద్ధునిగా చేయాలనే కార్యక్రమం సిద్ధపరచుకొని రావడమే అగ్ని బాప్తిస్మము. అగ్నిగా వచ్చినప్పుడు నీవు రిబ్కా అవుతావు. ఆయన అగ్నిగా నీ మీదకి వస్తే నీవు ఎస్తేరు అవుతావు. ఆయన అగ్నిగా నీ మీదకి వస్తే నీవు పరిశుద్ధపరచబడతావు. ఆయన అగ్నిగా నీ మీదకి వస్తే నీవు అలంకరించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె అన్నాడు. ప్రియ దేవుని సంఘమా, యేసు వస్తున్నాడని తలచుకొని మురిసిపోతున్నావు. యేసు వస్తే నేను ఎత్తబడాలి, వెళ్ళిపోవాలని కలలుగా అంటున్నావు, ఆశపడుతున్నావు. కానీ సిద్ధపడ్డావా? పరిశుద్ధపరచబడ్డావా? అలంకరించబడ్డావా? స్నానము చేసావా? పవిత్రమైన ప్రశస్త వస్త్రములు ధరించుకున్నావా? ప్రభునందు ప్రియులారా, ప్రధాన యాజకుడైన యెహోషువ జకరియా గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభము నుండి మనం గమనించినట్లయితే, ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై యెహోవా దూత సముఖమందు నిలువబడి ఉండెను. మలిన వస్త్రములు ధరించిన యాజకుడా, ప్రభు రాకడకు నీవు సిద్ధమా? ఒకవేళ ప్రభు రాకడ నీవు ఆ స్థితిలో ఉండగానే సంభవిస్తే మలిన వస్త్రములతోనే ఎత్తబడగలవా? సహోదరుడా, పెండ్లి వస్త్రమేది అని యజమానుడు అడిగితే నీవు ముఖం ఎక్కడ దాచుకుంటావు? రాకడ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, ఆదరణకరమైన నిరీక్షణ, ప్రోత్సాహకరమైన నిరీక్షణ, మహిమకరమైన నిరీక్షణ. మన ప్రాణాధారం అది. మనల్ని బ్రతికిస్తున్న శక్తి ఆ నిరీక్షణే. యేసు వస్తాడు, అప్పుడు మనం ఎత్తబడతాం. ఈ ఒక్క ఆశ లేకపోతే క్రైస్తవ జీవితమే భ్రష్టు పట్టిపోతుంది. నిజమే, యేసు రావాలి, మనం వెళ్ళాలి. కానీ అసలు సిద్ధపాటేది? అలంకరింపబడిన పెండ్లి కుమార్తె, తన్ను తాను సిద్ధపరచుకున్న పెండ్లి కుమార్తె. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో మరింత తేటగా ఈ విషయం వ్రాయబడి ఉన్నది. ప్రకటన 19వ అధ్యాయము 7వ వచనము చూడండి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. నీ సిద్ధపాటులో పరిశుద్ధాత్మదేవుని ప్రమేయం ఉన్నది. నీవు చేయవలసిన నీవంతు కృషి కూడా ఉన్నది. పరిశుద్ధాత్మ కార్యము నీ ప్రయత్నం.
ఈ రెండు జరగనిదే నీవు రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడలేవు. ఈ మాట కోటి గొంతుకలతో, కోటి కోట్ల సార్లు చెప్పినా తక్కువే. సంఘము ఎలాగూ సిద్ధపడుతుంది? కొన్ని సంఘాలు సిద్ధపడకపోవడానికి కారణం పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు అనుకుంటూ వీళ్ళు ఏమాత్రము ప్రయత్నానికి పూనుకోవట్లేదు. అందుచేత వాళ్ళు సిద్ధపడలేకపోతున్నారు. కొంతమంది విశ్వాసులు మా అంతటా మేమే సిద్ధపడగలం అని భ్రమపడుతూ పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వడం లేదు, పరిశుద్ధాత్మ కార్యానికి అవకాశం ఇవ్వడం లేదు. కొంతమంది ఏమో మేమే సిద్ధపడిపోతాం, పరిశుద్ధాత్మ మాకెందుకు అనుకుంటున్నారు. మరికొందరేమో పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సిద్ధం చేస్తాడు, మేము కష్టపడడం ఎందుకు అనుకుంటున్నారు. ఈ రెండు తప్పు వైఖరులే. వాళ్ళు ఎత్తబడరు, వీళ్ళు ఎత్తబడరండి. దేవుని ప్రవక్తగా చెబుతున్నాను, జాగ్రత్తగా గమనించి రాసి పెట్టుకోండి. సంఘం ఎత్తబడ్డాక ఒకవేళ మీరు విడవబడితే అప్పుడు ఆ నోట్స్ చదువుకోవచ్చు. అన్న ముందే చెప్పాడని. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి నీ మానవ కృషి నీవు చేయకపోయినా నువ్వు ఎత్తబడవు. నీ మానవ కృషి మీద నీవు ఆధారపడి పరిశుద్ధాత్మకు న్యాయముగా ఇవ్వవలసిన హోదా, ఆయనకు ప్రవేశము నీవు కల్పించకపోయినా నీవు ఎత్తబడలేవు, సిద్ధపడలేవు. నిజమైన ఎత్తబడే సంఘం ఎవరు? అసలు సిసలైన షూలమ్మితి సంఘం ఎవరు? అసలైన పెండ్లి కుమార్తె సంఘం ఎవరు? మహిమగల సంఘముగా ఆమె ఏ రీతిగా సిద్ధగలిగింది? ఆమె అలంకరింపబడింది, తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఈ రెండు శక్తులు పనిచేశాయి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడు కాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదనే మనం ఆధారపడితే మనల్ని సిద్ధపరచలేడా? సమస్తము చేయగలడు కదా. నేను ఆత్మ మీద ఆధారపడతాను, ఎందుకు సిద్ధపడలేను అని అడిగే వాళ్లకు పరిశుద్ధాత్ముడే జవాబిస్తున్నాడు. వినండి. పరిశుద్ధాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు నిజమే గాని ఆయన తన సర్వశక్తిని బలవంతముగా ఎవరి మీద ఉపయోగించాడు. ఆయన నియంత కాడు. తన ఇష్టాన్ని బలవంతాన మన మీద వద్దడు. పరిశుద్ధ పరచువాడు ఆయనే. కానీ పరిశుద్ధ పరచబడాలని కోరిక నీకు ఉండాలి కదా. అలంకరించువాడు ఆయనే. కానీ అలంకరించబడాలి అనే ఆశ నీకు ఉండాలి కదా. నీకు ఇష్టం లేకుండా బలవంతాన ఆయన నీకు బలవంతాన బరబర లాక్కెళ్ళి స్నానం చేయించి ఎలా సిద్ధపరచగలడు? కొప్పెయ్యాలి. ఆమె సహకరించొద్దు. వాళ్ళు కష్టపడి ఒక పాయ ఇట్లా పెట్టిన కొద్దీ తల విదిలిస్తూ ఉందనుకోండి, అస్తమానం తల విదిలిస్తున్నామె కొప్పెలాగేస్తారు ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఆమె కొప్పేయడం కాదు, ఈ కొప్పులు ఊడిపోతాయి. ప్రియులారా, నీ ఆశ, నీ కోరిక, నీ ప్రార్థన, నీ కృషి, నీ ప్రయత్నం లేకుండా నువ్వేమో దుప్పటి కప్పుకొని ముడుచుకొని పడుకొని గురక పెడతావా? నేను ఇట్లాగే గురక పెడతాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియకుండానే నన్ను సిద్ధపరిచేశాడు. నిద్రపోతున్న అమ్మాయికి కాటుకు పెట్టి, లిప్స్టిక్ పెట్టి, ఆమె కొప్పేసి, ఆమెకు అదేసి నిద్రపోతున్నాను. అంతా చేసి, అమ్మా ఇప్పుడులే, నీ ప్రమేయము లేకుండా నిన్ను సిద్ధపరిచాము, వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొనుము అంటే ఆ అమ్మాయి ఏమంటుంది? నా ప్రమేయం లేకుండానే నన్ను సిద్ధపరిచేశారా మహాతల్లులు?
పీటల మీదకి మాత్రం నేను ఇప్పుడు రావాల్సి వచ్చిందా? ఆ పీటల మీద ఏదో మీరే పోయి కూర్చోండి అంటుంది. నన్ను అడగాల్సిన పని లేదు. ప్రియులారా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి మొట్టమొదట ఆ అమ్మాయి లోపల ఆశ, కోరిక, విధేయత, ఆమె సహకరించే గుణం ఉండాలి. ఇష్టపూర్వకంగా సహకరించని కన్యకను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుట ఎట్లు సాధ్యము కాదో, ఆశ లేని వాణ్ణి, ఆత్మీయ తృష్ణ లేని వాళ్లను పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచడం పరిశుద్ధాత్మ దేవునికైనా వీలు కాదు. చేత కాదనలేదు, నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు దేవుడు కనుక చేత కాదనే మాట అనకూడదు, సర్వశక్తిమంతుడు. కానీ సిద్ధపరచడం వీలు కాదు. ఇట్స్ నాట్ కన్వీనియంట్ ఫర్ హిమ్ టు ప్రిపేర్ an unwilling or reluctant believer as the bride of Christ. If you are reluctant, నీవు నిరాకరించుచున్నట్లయితే నిన్ను ఎలా సిద్ధపరుస్తాడు? ఆయన పని నీ విధేయత రెండు కలిసినప్పుడు నీవు కేవలము మహిమగల సంఘముగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా? వరుడు యేసుని వివాహమాడ మురియుచున్నవా, వరుడు యేసుని వివాహమాడ మురియుచున్నవా? ఆత్మవరుని స్మరణే నీకు ఆనందమాయేనా, ఆత్మవరుని స్మరణే నీకు ఆనందమాయేనా, మహదానందమాయేనా? సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధ. తిర్సా యెరూషలేము నగరుల తీరుయున్నదా, తిర్సా యెరూషలేము నగరుల తీరుయున్నదా? యుహిత సైన్య సమభీకరమగు సాహసమున్నదా, వ్యూహిత సైన్య సమభీకరమగు సాహసమున్నదా? నీకు సాహసమున్నదా? సంఘవధువ ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైన. బహుశా నేను పుట్టలేదు ఈ పాట రాసినప్పుడు. పాత పాటలు. సంఘవధువా ప్రియుడేసునికై సంసిద్ధమైనవా, ప్రియుడు యేసుని వివాహమాడ మురియుచున్నావా? నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను. వస్తాడు వస్తాడు మనం వెళ్తామని ఏదో మనం కూటాల్లో చెప్పుకోవడం తప్ప నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను. ఒంటరిగా నీవు నీ పడక గదిలో, నీ వంట గదిలో ఏకాంతముగా నీవు ఉన్నప్పుడు యేసయ్య జ్ఞాపకం వచ్చి ఇప్పుడన్నా మురిసిపోయావా? ఎంతో సుందరుడవు మతాను, ఎంతో సుందరుడవు మతాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడవు మతాను. రాజమండ్రిలో పాప ఉంది, చిన్న పాప. ఆ పాపకి ఈ పాట చాలా ఇష్టం. పాట అంకుల్ పాడండి పాడండి అని పాడించుకొని చక్కగా నేర్చుకుంది, చక్కగా పాడుతుంది. తెలుసా ఏమనో? నేనెంతో మరిసిపోయినాను, తో సుందరుడమ్మ తాను, నేనెంతో మరిసిపోయాను.
ఆయనేమో భక్తుడేమో మురిసిపోయాట, మనమేమో ఎంతో మరిసిపోయాం. మరిసిపోకండి, మురిసిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘ కన్యక సిద్ధపాటు అనే శ్రేష్టమైన అంశములోనికి అడుగు పెట్టాను, కానీ ముగించాల్సిన సమయం అయిపోయింది. 2 విషయాలు విన్నవించి తప్పకుండా ముగిస్తానండి. దయచేసి అతి గంభీరమైన ఈ విషయాన్ని శ్రద్ధగా ఆలకించాలని వినమ్రుడనై మనవి చేస్తూ ఉన్నాను. మనము సిద్ధపడుట అనేది ఒక అంశము, ఒక విభాగం. ఆయన మనలను అలంకరించుట, సిద్ధపరచుట అనేది వేరొక కార్యక్రమం. మనం సిద్ధపడాలి అని చెప్పాను. ఈ 2 కలిసి ఉండాలి. ఉదాహరణకు ఎలీయెజరు ముక్కు కమ్మిని, కడియములను, గాజులు, వడ్డానములు, బంగారు ఆభరణములను రిబ్కాకి ఇచ్చాడు. రిబ్కా వాటిని మూటగట్టి అటక మీద పెట్టేసింది అనుకోండి ఇంట్లో. ఎలీయెజరు ఇచ్చిన ఆభరణం ఈమె మూటగట్టి లోపలికి తీసుకెళ్లి అటకెక్కించేసింది అనుకోండి. ఈమె సిద్ధపడ్డట్టేనా? ఏ ఆభరణములు ఎలీయెజరు ఇస్తున్నాడు, ఆమె వాటిని స్వీకరించి తన దేహము మీద ధరించుకోవాలి. ఈనాటి సంఘం పరిశుద్ధాత్మదేవుడిస్తున్న ఆభరణాలను ధరించుకోవడం మానేసి అటక మీదకి ఎక్కించడం నేర్చుకుంది. పరిశుద్ధాత్మదేవా, నన్ను అలంకరించడానికి రమ్ము, నన్ను పరిశుద్ధపరచడానికి రమ్ము, నాకు నీ యొక్క పరలోకపు ఆభరణాలు అనుగ్రహించుము అని ప్రార్థన చెయ్యాలి. ఇంకా సంఘ కన్యక నిద్రపోతూ ఉంది. నిద్ర లేవలేదు, పళ్ళు తోముకోలేదు, స్నానం చేయలేదు, రాత్రి ధరించుకున్న మలిన వస్త్రాలు విసర్జించలేదు. కూటాలు పెట్టి ప్రసంగం మాత్రం చేసుకుంటోంది. ఇదిగో మన ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. అవును, వచ్చుచున్నాడు, కానీ నువ్వు వెళ్ళుచున్నావా మరి పైకి? జాయ్ జాయ్ జాయము శ్రీ యేసు దిగి వచ్చుచుండే. జాయ్ జాయ్ జాయము శ్రీ యేసు దిగి వచ్చుచుండే. రెక్కలు గలవారేమో చూచుకొనుడి, రెక్కలు గలవారేమో చూచుకొనుడి. పైకెగురాగరేమో పరికించుడి, పైకెగురగలరేమో పరికించుడి. పడిపోయే పాటేమో జాగ్రత్త సుమండి, పడిపోయే పాటేమో జాగ్రత్త సుమండి. జాయ్ జాయ్ జాయము శ్రీ యేసు దిగి వచ్చుచుండే. జాయ్ జాయ్ జాయము శ్రీ యేసు దిగి వచ్చుచుండే. రెక్కలు ఉన్నవా నీకు? యెహోవా కొరకెదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఉన్నాయా రెక్కలు? ఇదిగో ఏర్పరచబడిన వాళ్ళారా రండి అని బూరధ్వని విన్నప్పుడు ఎగిరే శక్తి నీలోనికి రావాలంటే ఆత్మదేవుడిస్తున్న ఆభరణాలు ఇప్పుడు ధరించుకో. ప్రియ సంఘమా, నాకు సన్మానం చేయమని నేను ఎప్పుడు అడగలేదు. నన్ను మెచ్చుకోండి, నన్ను శ్లాఘించండి, నన్ను పొగడండి అని నేను ఎప్పుడు అడగలేదు. ఏ దైవజనుడికైనా సన్మానాలు, ప్రశంసలు, పొగడతలు అప్రియముగానే, చేదుగానే ఉంటాయి. నేను కోరేదొక్కటే, దేవుని ప్రేమించువారలారా, క్రీస్తు రాకడ కొరకు ఆశతో ఎదురుచూచువారలారా, ఎలీయెజరు ఇస్తున్న ఆభరణాలు తీసుకోండి, ధరించుకోండి. అంతకన్నా నేనేం అడగలేదే. ఆభరణాలు ధరించుకుంటే యేసును గుర్తుపట్టే శక్తి వస్తుంది.
ఒక మాట జ్ఞాపకానికి తెస్తాను మీకు. ఎలీయెజరు ఇచ్చిన ఆభరణాలు ధరించుకొని రిబ్కమ్మ ఒంటె మీద ప్రయాణం చేసి 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 ఇస్సాకు దేశానికి వచ్చింది. దారిలో ఎంతమంది మగోళ్ళు ఎదురయ్యారో ఎవరిని పట్టించుకోలేదు. ఇస్సాకు పొలంలో నడుస్తున్నాడు. ఇస్సాకును చూడగానే రిబ్కమ్మ చటుక్కున ఒంటె దిగి ముసుగేసుకొని ఈ పురుషుడు ఎవరు అని అడిగింది. ముందు అడగలేదు. ఆ పురుషుడెవడు అని ముందు అడిగి ఒంట మీద కూర్చొని ముసుగు గిసుగు ఏమి లేకుండా, హలో ఎలియెజరు, ఆ అబ్బాయి ఎవరు? ఆయనే నిన్ను పెళ్లి చేసుకునేవాడమ్మా అంటే, అయ్యి బాబోయ్ అలాగా అని నాలుగు ఖర్చుకొని చట్టుకున్న దిగి అప్పుడు ముసుగేసుకోలేదు ఆమె. ఇస్సాకును చూడగానే చట్టుకుని దిగింది. దిగినాక అడిగింది, ఇతడెవరు అంటే, ఎవడోలే అట్టగా అనవసరం దిగానే అని మళ్ళీ ఒంటెక్కి ఇక ఈ కార్యక్రమం మొదలు పెడితే ఆ దేశం నుంచి ఈ దేశం దాకా ఎన్నిసార్లు దిగాలో ఎన్నిసార్లు ఎక్కాలో. మొగాని అసలైన వాడు కనబడగానే అతడెవరు చట్టుకుని దిగి ముసిగేసుకుని అడిగింది. నీ వివేచన కరెక్టేనమ్మా, అతడే నీ యజమానుడు, అతడే నా యజమానుని కుమారుడు, అతని కోసమే నేను వచ్చాను. నీ వివేచన కరెక్టే. ప్రియులారా, ఇస్సాకును గుర్తుపట్టే శక్తి రిబ్కాకు ఎలా వచ్చిందంటే, ఇస్సాకు చేతి నుండి వచ్చిన ఆభరణాలు ఈమె ధరించుకున్నది గనుక. పరలోకపు రాజకుమారుడు పంపుచున్న ఆభరణాలు నీవు ధరించుకోకపోతే ఆయనను గుర్తుపట్టే శక్తి నీకు రాదు. ఎమ్మాయి మార్గంలో నడుస్తుంటావు, ప్రక్కన యేసయ్య వచ్చి నడుస్తాడు. యేసయ్యని తెలియక ఆయనతో నీవు అర్థము లేని సంభాషణ చేస్తావు. నజరేయుడైన యేసు సంగతులు నీవు ఎరగవా అంటున్నాడు యేసు పట్టుకొని. ఎరగనే ఆ సంగతులు ఏమంటాడు ఆయన కూడా తగినట్టే. అదేమనగా, ఈయన దేవుని ప్రవక్తని మేము విశ్వసించి ఉంటిమి. ఇప్పుడు నమ్మటం లేదనుకో, అప్పుడు నమ్మి ఉంటిమి, నీవెరగవా? ఆయనకి ఇంకా నవ్వొచ్చుంటుంది యేసయ్య. అవివేకులారా, మందమతులారా అనాల్సి వచ్చింది. యేసు పంపిన ఆభరణములు నీ ఒంటి మీద లేకపోతే నీ బ్రతుకు కూడా ఎమాయి మార్గమున శిష్యుల వలె ఉంటుంది. యేసు నీ ప్రక్కలో నడుస్తాడు, నీకు గుర్తుపట్టడం చేత కాదు. యేసు నీతో మాట్లాడతాడు, నువ్వు గుర్తుపట్టలేవు. యేసు గద్దిస్తాడు, నువ్వు దిద్దుకోలేవు. నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఆభరణములు ధరించు. సంఘ కన్యకను రాకడకు సిద్ధము చేయడానికి పరలోకము నుండి వచ్చినటువంటి ముఖ్యమైన ఆభరణము సత్యబోధ. ఇది దేవుని వాక్కు. యేసు రాకడలో నీవు ఎత్తబడాలి అంటే నీవు సత్యమందు ప్రతిష్ఠించబడాలి. శిలా ఫలకము మీద రాయబడవలసిన ఇనుప పోగరతో శిల మీద చెక్కి సీసము నింపబడాల్సిన మాటలు చెబుతున్నాను. యేసు రాకడలో నీవు ఎత్తబడాలంటే సత్యములో ప్రతిష్ఠించబడాలి. ఎందుకనగా సత్యములో నీవు ప్రతిష్ఠించబడకపోతే తప్పనిసరిగా అబద్ధాలలో బ్రతుకుతూ ఉంటావు, అబద్ధాలను నమ్ముతూ ఉంటావు, అబద్ధాలకు సహకరిస్తూ ఉంటావు, అబద్ధాలను వ్యాప్తి చేస్తూ ఉంటావు. నీ నోట్లో అబద్ధాలుంటే యేసు నిన్ను ఎలా చేసుకుంటాడు? సత్యానికి అబద్ధానికి పెళ్లి చేయగలవా? వెలుగుకు చీకటికి పెళ్లి చేయగలవా? రాత్రి పగలు కలిపేయగలవా? దేవునికి సాతానుకు సంధి చేయగలవా? వచ్చుచున్నవాడెవరు?
నేనే సత్యమునని చెప్పిన వాడు వస్తున్నాడు. సత్యమును పెళ్లి చేసుకోవాలంటే నీవు సత్యము చేత నింపబడాలి. సత్యము నీలో నివసించాలి. సత్యములో నీవు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ కన్యకను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచాలి. ఆ పెళ్లి కొడుకు ఒకసారి ప్రార్థన చేశాడు, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయుము. ఏమన్నాడండి చెప్పండి? యోహాను 17:17 ఏమని ప్రార్థన చేశాడు? వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడని వారిని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన? సత్య సంబంధుల కొరకు యేసు వస్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. జాన్స్ గాస్పెల్ 18th chapter 38th verse please, 37-38. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, సత్య సంబంధులు నా మాట విందురు. ఎవరు కావాలి యేసయ్యకు? ఈనాడు అనేక మంది రెవర్లు సత్య సంబంధులు గారు, అనేక మంది డాక్టరేట్ హోల్డర్స్ సత్య సంబంధులు కాదు, అనేక మంది సంఘ కాపరులు సత్య సంబంధులు కాదు, అనేక మంది మహాసభల ప్రసంగికులు సత్య సంబంధులు కాదు. అబద్ధమే ఇష్టపడుతున్నారు కానీ సత్యం వాళ్ళకి అక్కర్లేదు. మనిషి ఏం చెప్పాడో దాన్ని పట్టుకు వెళ్ళాడుతున్నారు కానీ బైబిల్ ఏం చెబుతోందని చూడటం లేదు. ఎవరి సంస్థను వాళ్ళు కట్టుకుంటున్నారు కానీ వధువు సంఘాన్ని కట్టలేకపోతున్నారు. ప్రాణము లేని రాళ్లతో గుడులు కడుతున్నారు కానీ బ్రతుకున్న రాళ్లను తెచ్చి సంఘము కట్టలేకపోతున్నారు. దేవుని సేవ అంటే ఆటపాటలు అనుకున్నారా? నవ్వవచ్చు, నవ్వించవచ్చు, కానీ దేవుని సేవను నవ్వులాటగా ఎంచవద్దు. నవ్వించు, కానీ సేవను నవ్వులాటగా ఎంచవద్దు. దేవుని సేవ అనేది చాలా గంభీరమైన విషయం. మహాసభలలో ప్రసంగిస్తారు, నాయకులమని తమను తాము మెచ్చుకొని పొగడుకొని ఒకరినొకరు మెచ్చుకొని శ్లాఘించుకొని డబ్బా వాయించుకుంటున్నారు కానీ బ్రదర్ సత్యమేదో పరిశోధిద్దాము రండి అని పిలిస్తే రావడానికి ఇష్టపడని వారు ఉన్నారు. వాళ్ళని ఏమనాలి? యెజబెలు కాలములో, అహాబు కాలములోని అబద్ధ ప్రవక్తల కన్నా నికృష్టులు. ఎందుకో తెలుసా? రంగయ్య కర్మెలు కొండకు, మీరు నమ్మిన బయలుదేవుడు సత్యదేవుడు, నేను నమ్మిన యెహోవా సత్యదేవుడు, అగ్ని చేత పరీక్షిద్దాం రండి అని ఏలియా పిలిస్తే రావడానికైనా దమ్ముంది అబద్ధ ప్రవక్తలకు. బ్రదర్, మీరు చెప్పిన సిద్ధాంతం బైబిల్ ప్రకారమా, నేను చెప్పింది బైబిల్ ప్రకారమా, పరీక్షిద్దాం రండి అని పిలిస్తే రావడానికి ఇష్టం లేదు ఈనాటి పాస్టర్లకు. ఏలియా పిలిస్తే అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఈనాడు మరి నేను పిలిస్తే రావట్లేదేంటి? నాకు తెలుసు, నేను ఏది చెప్పినా అల్టిమేట్ ఆర్గ్యుమెంట్ ఏది ఉందో అది చెప్తాను. నువ్వు పిలిస్తే రావడానికి అసలు నువ్వు ఏలియావరేగా అని వెటకారం చేసే పనికిమాలినోళ్ళు ఉంటారు. వాళ్లను పీక నొక్కి మాట్లాడుతాను. వ్యవహారం రాకుండానే ఉండాలి, వచ్చిన తర్వాత పీక వదిలే ప్రసక్తి లేదు వ్యవహారం చేయలేదాకా. నాతో పెట్టుకోండి. నువ్వు పిలిస్తే రావడానికి నువ్వు ఏలియావైతే కదా అన్న వాళ్లకు నా జవాబు, నేను కాకపోతే ఒకవేళ నీవు ఏలియావైతే కర్మెలు కొండకు రండి, నువ్వెందుకు పిలవలేదు? పిలవలేదంటే నీవు యథార్థవంతుడివి కాదు, నీవు చెప్పింది సత్యమని నీకే నమ్మకం లేదు. నువ్వు పిలవవు, పిలిస్తే రావు. మరి వీడిని ఏమనాలి నేను చెప్పండి? అబద్ధ ప్రవక్తల కంటే నికృష్టుడు.
ప్రిలారా, ఎత్తబడి వీళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారండి సత్య స్వరూపుణ్ణి? పెళ్లి రోజు ప్రమాణాలు గుర్తున్నాయా మీకు? అడుగుతారు. వ్యాధి ఎందును ఆరోగ్యం ఎందును కలిమి ఎందును లేమి ఎందును మేలుకైనను కీడుకైనను ఈమెను పోషించి సంరక్షించుటకు ఈమెను నీ పెళ్లిగా చేసుకొందువా అని అడుగుతారు పెళ్లి కొడుకును. ఎందుకో మరి, వాడు ముందు పెళ్లి చూపులు చూశాడు, ఇష్టమైందన్నాడు, కట్న కానుకలు మాట్లాడుకున్నాడు, ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకున్నారు, పెళ్లి డేట్ పెట్టుకున్నాడు, సూటు కుట్టించుకున్నాడు, పెళ్లి చీర కొన్నాడు, అన్ని అయిపోయారు, వస్తు మార్పిళ్ళు అన్నీ అయినాయి. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ అడగడం, ఈమెను పెళ్లి భార్యగా చేసుకుందువా? ఎందుకో తెలుసా? కాదు అనడానికి వానికి అది ఆఖరి ఛాన్స్. తన్ను తాను సంరక్షించుకోవడానికి ఆఖరి ఛాన్స్. ఈ ప్రమాదం తప్పించుకోవడానికి ఆఖరి ఛాన్స్ బాబు నీకు. మనం చేసుకుందాం అంటే వద్దు అనొచ్చు వాడు, అప్పుడు వద్దన్నా సరే పెళ్లి చేయరు. ఆఖరి క్షణంలో కూడా వద్దనే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? ఈమె పెళ్లి చీర కట్టుకోకుండా, స్నానం చేయకుండా, పళ్ళు తోముకోకుండా, మొహం కడుక్కోకుండా నైటీ వేసుకొని వచ్చి కూర్చుంది అనుకోండి, అని ఆవలించి కళ్ళు దుడుచుకొని, ఈమెను నీ పెళ్లి భార్యగా చేసుకుందువా అంటే సచ్చినా చేసుకోను పాస్టర్ గారు, ఈ మడ్డి ముఖం జిట్టు ముఖం అది బుద్ధిహీనురాలు 10 అయింది ఇంకా పళ్ళు తోముకోలేదు, ఇది కాపురం చేసే కళ ఇప్పుడే తెలిసిపోయింది పాస్టర్ గారు. ఆ పెళ్లి చూపుల నాడు మోసపోయాను. పెళ్లి రోజు ప్రశ్న ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము నాడు కూడా యేసు కొంతమందిని వీళ్ళని నేను చేసుకోను పో అనేస్తాడన్నమాట. ఆ రోజు కూడా ఆయనకి సెలక్షన్ అధికారం ఉంది. ఏదో లేమనిగా కడబూరం రోగినప్పుడు నా కృప చేత పరలోకానికి వచ్చేశారు కదా, ఇంత దూరం వచ్చాక నేను చేసుకోక ఏం చేస్తాను అన్నాడు ఆయన. సిద్ధపాటు లేకుండా నైట్ చేసుకొని ఊసుకళ్ళు వెళ్ళేవనుకో, తండ్రి అయిన దేవా, నేను రక్తము కార్చినది ఇట్లాంటి దరిద్ర ముఖం కొరకు కాదు, నేను వీడిని చచ్చినా చేసుకోను అంటాడు ఆయన. జాగ్రత్త. సాధారణ క్రైస్తవ సమాజము వేరు, పెండ్లి కుమార్తె వధువు సంఘము వేరు. ఈ విషయం అర్థం కావడానికి మహిమ ప్రపంచం చదవండి, అందులో చాలా బహులోతైన సంగతులు రాశాను. యేసయ్య నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆయన సత్యమై ఉన్నాడు గనుక నేను సత్య సంబంధిని కావాలి. ఆయన సత్యమై ఉన్నాడు గనుక నేను సత్యములో ప్రతిష్ఠించబడాలి. ఆయన సత్యమై ఉన్నాడు గనుక నేను సత్యాన్ని ప్రేమించాలి, సత్యమునే నమ్మాలి. ఆయన సత్యమై ఉన్నాడు గనుక ప్రతి విధమైన అబద్ధమును నేను ద్వేషించాలి. ప్రభునందు ప్రియులారా, సత్యాసక్తి లేనివాడు సత్క్రైస్తవుడు కాలేడు. సత్యమంటే ఆశ లేనివాడు పెళ్లి కూతురు సంఘములో ఉండలేడు. నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుట కొరకే, సత్యములో నిన్ను ప్రతిష్ఠించుట కొరకే సత్యమును ప్రకటించు అపోస్తలులను, ప్రవక్తలను ఆయన నీకోసం పంపించాడు. దేవుడు పంపుచున్న సత్య వాక్య వర్తమానమును విననొల్లని వారలారా, వంచని మెడగల వారలారా, స్టెఫను చెప్పినట్టు చెబుతున్నాను, మీ హృదయములను, మీ చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నొల్లని వారలారా. అపొస్తలుల కార్యాలు 7:51 నుండి చదువుతున్నా. క్రైస్తవులను ఎందుకు పిలుచుకుంటున్నారు మిమ్ములను? మీరు క్రైస్తవులా? బైబిల్లోని మాటలకు చెవులు అప్పగించలేరు మీరు క్రైస్తవులా? బైబిల్లోని సందేశానికి హృదయం లోబరచలేరు మీరు క్రైస్తవులా? కారు. క్రైస్తవుడనగా
క్రీస్తుని వెంబడించువాడు. క్రీస్తనగా నేను సత్యమని చెప్పినవాడు. క్రైస్తవుడనగా క్రీస్తును అనగా సత్యమును వెంబడించువాడు. సత్యం అంటే ఇష్టం లేనోళ్ళు అక్రైస్తవు. సత్యము దగ్గరికి రాకుండా, మీరు పిలవకుండా, నేను పిలిస్తే రాకుండా దాగుడు మూతలాడడానికి గతించిన కాలమే చాలు. సిద్ధపడదాం రండి, సత్యాన్ని తెలుసుకుందాం రండి. మీకు తెలిసిన సత్యం నాకు నేర్పించండి, లేక నాకు తెలిసిన సత్యం నేర్పుతాను, నేర్చుకోండి. మీరు నన్ను బాగు చేయండి, నేను మిమ్మును బాగు చేస్తాను. ఒకరినొకరు బాగు చేసుకొని సిద్ధపరచుకొని నీవు నేను కలిసి కడబూరం రోగినప్పుడు ఎత్తబడడానికి సిద్ధపడదాం రండి.